సిద్దిపేటలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రిమండలి సమావేశం కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ కల్తీని వ్యవహారంపై ఇటు సిట్ సమర్పించిన నివేదికపై కేబినెట్ ఇప్పుడు చర్చిస్తోంది. సిట్ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా దోషులపై తదుపరి చర్యలు అసలు ఎలా ఉండాలి అనే అంశాలపై ప్రభుత్వం ఒక స్పష్టతకు రాబోతోంది. మరోవైపు ఈ నెల 11వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సైతం ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి కేబినెట్ అధికారికంగా ఆమోదం తెలపడంతో పాటు సభలో ప్రవేశపెట్టాల్సిన కీలక బిల్లులపై కూడా దిశానిర్దేశం చేయబోతోంది. రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై కూడా ఈ భేటీలో ప్రత్యేక ఫోకస్ పెట్టబోతున్నారు. అమరావతి పనులు వేగం పెంచడంతో పాటు రాష్ట్రంలోకి కొత్త పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసే అంశాలపై మంత్రిమండలి తుది నిర్ణయం తీసుకోబోతోంది. మంత్రిమండలి సమావేశం అయితే కొనసాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, వేటిపై కీలకంగా మంత్రిమండలి ఇటు డిస్కస్ చేసుకుంటున్నారు? సిట్ విచారణకు సంబంధించి సైతం ఇక్కడ విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అప్డేట్స్ ఏంటి రాజేష్? అంటే ప్రస్తుతం ఉన్న బ్రేకింగ్ ప్రకారం కేబినెట్ సమావేశంలో కల్తీ లడ్డు వ్యవహారం సంబంధించినటువంటి అంశంలో సిట్ ఇచ్చినటువంటి నివేదికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరిస్తున్నట్టు తెలుస్తుంది. ఐజీ త్రిపాఠి స్వయంగా సిట్ రిపోర్ట్లో ఏముంది, సిట్ ఏ విధమైన రిపోర్ట్ ఇచ్చిందనే అంశాలన్నింటి కూడా కేబినెట్లో వివరిస్తున్నట్టు తెలుస్తుంది. ముందుగా కేబినెట్ సంబంధించినటువంటి 6 ఎజెండా అంశాలపైన చర్చించిన తర్వాత సిట్కు సంబంధించినటువంటి రిపోర్టుకు సంబంధించిన అంశం మీద ఇప్పుడు ప్రస్తుతం కేబినెట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కొనసాగుతుంది. సిట్ ఇచ్చినటువంటి మొత్తం సుదీర్ఘంగా సిబిఐ అధికారులకు ఉన్నటువంటి సిట్ ఇచ్చినటువంటి నివేదికను మంత్రులకు వివరిస్తున్నారు. మొత్తం 2020 నుండి 2024 మధ్యలో ఎలాంటి స్కామ్ జరిగింది, కల్తీ నెయ్యి వ్యవహారం ఎలాంటి మలుపులు జరిగింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనే అంశాలను కూడా సిట్ తన నివేదికలో పొందుపరిచింది. అంశాలన్నింటి కూడా ఈరోజు కేబినెట్లో మంత్రులకి ప్రస్తుతం వివరిస్తూ ఉన్నారు. వాస్తవంగా కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించిన విషయంలో టెండర్లకు సంబంధించిన విషయంలో ముందుగా వేరే సంస్థలు వేరే డైరీలకి ఇవ్వాలనుకున్నప్పటికీ వాళ్ళు లంచం అడిగితే ఇవ్వనందుకు నిరాకరించి అప్పటి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి ఆయన పిఏ అప్పన్నకు సంబంధించినటువంటి వ్యవహారంలో వేరే కంపెనీలకి ఈ లడ్డు కల్తీ నెయ్యికి సంబంధించిన వ్యవహారంలో సరఫరా ఇవ్వాలని చెప్పారు. దానిలో భాగంగానే టెండర్ల విషయంలో నిబంధనలన్నీ కూడా మార్చేసి వాస్తవంగా తిరుమల లడ్డీకి సంబంధించినటువంటి విషయంలో నెయ్యి సరఫరాకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉంటాయి. ప్రతిరోజు 4 లక్షల లీటర్ల పాలు సేకరణ ఉండాలి. అదేవిధంగా టర్నోవర్ 250 కోట్లు ఉండాలి. అదేవిధంగా దాదాపు 3కు సంబంధించినటువంటి